ఒక ఆలయం. కానీ అక్కడ జైనులు నిర్మించిన దేవాలయంలో శివుడు కొలువై ఉంటాడు. శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం పూజలు జరుగుతాయి. అంతేకాదు జైన సాంప్రదాయానికి చెందిన బాహుబలి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఇలాంటి అరుదైన ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం కర్ణాటకలోని ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం. ఈ క్షేత్రం ఎందుకు అంత ప్రత్యేకం? ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎందుకు ఇక్కడికి వస్తారో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని నేత్రావతి నది తీరాన ఉన్న ధర్మస్థల దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని జైన సాంప్రదాయానికి చెందిన పాలకులు అభివృద్ధి చేసినప్పటికీ ఇక్కడ ప్రధాన దైవంగా శ్రీ మంజునాథ స్వామి అంటే పరమశివుడు కొలువై ఉన్నారు. ఇది ఈ క్షేత్రానికి ఉన్న అత్యంత విశిష్టమైన ప్రత్యేకత. స్థానిక విశ్వాసం ప్రకారం వీరన్న పేర్గడే అనే ధర్మపదుడు ఆయన భార్య ఎంతో సేవాభావంతో జీవించేవారు. ఒకరోజు ధర్మదేవతలు మారువేషంలో వారి ఇంటికి వచ్చారని, ఆ దంపతులు వారిని ఆతిథ్యంలో సత్కరించారని చెప్తారు. ఆ తర్వాత కాలంలో దర్శనమిచ్చిన దేవతలు ఆ ప్రాంతాన్ని ధర్మ స్థాపన కోసం వినియోగించాలని సూచించగా బీరన్న వారి ఆజ్ఞను గౌరవించి ఆ స్థలాన్ని విడిచి పెట్టారని కథనం చెప్తుంది. తర్వాత అక్కడ ధర్మదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయి. అనంతరం శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడంతో ఆ ప్రాంతం క్రమంగా మహాపుణ్యక్షేత్రంగా మారిందని స్థానిక పురాణాలు వివరిస్తాయి. ధర్మస్థలంలో ఒకే ప్రాంగణంలో విభిన్న సాంప్రదాయాల సమన్వయం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా శ్రీ మంజునాథుడు స్వామి శివలింగాన్ని దర్శించవచ్చు. అలాగే నంది విగ్రహం, ధర్మదేవతల ఆలయాలు, జైనుల ఆరాధ్య దైవమైన బాహుబలి విగ్రహం కూడా భక్తులను ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వేలాది దీపాలతో ఆలయ ప్రాంగణం ప్రకాశిస్తుంటే ఆ దృశ్యం భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిగా కలిగిస్తుంది. మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహిస్తారు. ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ భోజనం అందించడం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రతిరోజు ఉదయం సుమారు 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మహాపూజ సమయంలో కొద్దిసేపు దర్శనాలు నిలిపివేసి అనంతరం మళ్ళీ భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం కూడా నిర్ణీత సమయంలో స్వామివారి దర్శనం కొనసాగుతుంది. మంగళూరు నుంచి కేవలం 65 కిలోమీటర్లు మాత్రమే. రైల్లో వెళ్లేవారు మంగళూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విమానంలో వెళ్ళాలనుకునే వారికి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడే వసతి గదులు కూడా పొందాలంటే ముందుగానే అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం మంచిది. ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం కేవలం ఒక శైవ క్షేత్రం మాత్రమే కాదు, ధర్మం, సేవ, భక్తి సమన్వయానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, నిత్యం అన్నదానం, విశిష్ట సాంప్రదాయాలు, పురాతన చరిత్ర ఇవన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని దేశంలోనే అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటిగా నిలబెట్టాయి. మీకు అవకాశం లభిస్తే జీవితంలో ఒక్కసారైనా ఈ మహాక్షేత్రాన్ని దర్శించండి.